హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి పీజీఎల్ 2023 టైవన్ 25th జులై షిఫ్ట్ 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్యూబ్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్ ఇస్ 1728. 1728 దేని క్యూబ్ అమ్మ? 12 క్యూబ్ కదా, అంటే ఎక్స్ ప్లస్ వై అనేది 12 అవ్వాలి. అండ్ ప్రోడక్ట్ ఈస్ 32, అంటే xy అనేది 32 అవ్వాలి. అంటే 84 అనుకోవచ్చు కదా. 8 4 32, 8 + 4 12 కదా. నౌ పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబ్స్ ఆఫ్ దీస్ టూ గివెన్ నెంబర్స్. సో 8 క్యూబ్ అంటే ఎంతమ్మా? 512 కదా. అండ్ 4 క్యూబ్ అంటే 64. 12 - 4 8. 8th అండ్ ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ సింపుల్ గా ఎక్స్ 1 అనుకుందామా. 1 - 2 - 63/1 + 14 + 49. 1 - 2 - 1 -1 - 63 - 64/49 + 1 50 50 + 14 64. అంటే -1 రావాలి x1 పెట్టుకుంటే. ఫస్ట్ దాంట్లో -1 వస్తుందా? రాదు. ఇక్కడ 1 - 7/8 అంటే -6/8 రాదు. 8/-6 రాదు. -8/8 -1ఏగా. నెక్స్ట్ క్వశ్చన్, 1 + cos θ/1 - cos θ. ఓకే, దీన్ని రేషనలైజ్ చేస్తే 1 + cos θ² / 1 - cos² θ అవుతుంది. అంటే 1 + cos θ / cos² θ sin θ అవుతుంది. 1 - cos² స్క్వేర్ రూట్ పోతుంది అనమాట. అంటే 1/sin θ + cos θ /sin θ. 1/sin θ cosecant θ, cos θ /sin θ cot θ. థర్డ్ ఆప్షన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చారు 1,36,000 అని. క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ కంపెనీ డిస్ట్రిక్ట్ సి అండ్ డి. సిలో మనకి 30%, డిలో మనకి 45%. 9 మల్టిపుల్ కదా. 9 మల్టిపుల్ చూద్దాం రండి. 9 మల్టిపుల్ కాదు. 10 19 9 మల్టిపుల్ కాదు. 61 9 మల్టిపుల్ కాదు. ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the difference between a discount of 40% and two successive discounts of 30% on a bill was 220. So, two successive discounts of 30%. 40% అంటే 40, successive discounts అంటే 30 + 30 - 9. 60 - 9 51. డిఫరెన్స్ ఎంత? 11. 11 అంటే ఎంత? 220 అంట. అమౌంట్ ఆఫ్ ద బిల్ అంటే 100% ఎంత? 11 × 20 100 × 20 2000. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, సో y + 1/y = 4. y power 6 + 1/y power 6. సో ఫస్ట్ క్యూబ్ చేద్దామా. క్యూబ్ చేస్తే ఏమొస్తుంది? 4 క్యూబ్ ఎంత? 64 - 3p కదా. 3 4 12. 64 - 12 మనకి 52 వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ చేద్దామా. స్క్వేర్ అంటే 52 స్క్వేర్. 52 స్క్వేర్ అంటే మనకి 2 2s 4, 2 5s 10, 10 2s 20, 10 square 100. Sorry, 5 square 25, 27. 2704 + 2 వస్తే -2 అవుతుంది.
2702 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ A is 50% more efficient than B. A, B, B1 అంటే సారీ B2 అయితే A3 efficiency. B work to finish the same work in 20 days. So A and B work together. How much time will they take to finish the work? Total work 40. 40 by 5 is 8. Third option. Area of sector, arc length ఇచ్చారు 12 అని. So arc length ఎంత? 12 is equal to theta by 360 into 16 pi. అప్పుడు theta by 360 is equal to 12 by 16 pi. Area of sector ఏంటి? theta by 360 into pi r square. Pi into r square 64. అప్పుడు theta by 360 ఎంత వచ్చింది మనకి? 12 by 16 pi into 64. Pi cancel. 16 1s, 16 4s. 12 4s, 48. Third option. Cost price of an article is decreased by 10% and then increased by 20%. Final price is 540. Original cost price ఎంత అని అడుగుతున్నారు. X అంట 10% డిక్రీజ్ అయిందంట, మళ్ళా 20% ఇంక్రీజ్ అయిందంట. ఇది 540 అంట. సో 0 0 0. 9 1s 9 60s. 12 1s 12 5s. 5 into 100 500. Next. Curved surface of a cylinder. Volume of the cylinder అడుగుతున్నారు. 11 multiple చెక్ చేద్దాం. 6 6 11 multiple. 12 7 11 multiple కాదు. 4 2 11 multiple కాదు. 7 5 11 multiple కాదు. Next. Simplify. 6 2 is 12. 3 minus 12 minus 9. Minus 9 minus 9 minus 18. Minus 18 minus 2 minus 20 plus 20. 10 plus 20 30. Fourth proportion BC by A. 32 into 13 by 8. 8 1s 8 4s. 13 4s 52. Rate of simple interest. Amount 10,200. Interest 1,200. 9,000 into 4 into R by 100. 0 0 0 0 cancel. 4 1s 4 30s. 3 10s 3 3s. R is equal to 10 by 3 ante 3 1 by 3. Fourth option. Next. Remainder when x power 17 plus 1 is divided by x plus 1. అంటే x is equal to -1 పెట్టుకోండి. అంటే x plus 1 is equal to 0 చేస్తే మనకి x is equal to -1 వస్తుంది కదా. సో -1 power 17 అంటే -1. -1 plus 1 is 0. Next. A boat running takes 10 hours to cover upstream, 10 hours to cover a distance, while it takes 7 hours to cover the same distance downstream. So T up is equal to 10 is equal to time is equal to distance by speed. X minus y. T down 7 is equal to distance by x plus y. Now, what is the ratio between speed of boat and that of current respectively? So ratio అడుగుతున్నారు అంటే 10 by 7 చేస్తే మనకి d by x minus y by d by x plus y. dd cancel అయితే 10 by 7 is equal to x plus y by x minus y.
సో x ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై అంటే కాంపౌండ్ ఇంటూ డివిడెంట్ కదా, ఎక్స్ బై వైగా రాసుకోవచ్చు. 10/7. Now, speed of the boat, సారీ ఇటు మార్చుకోవాలి, 10/7 రాసుకుందాం అంట. సో 10 ప్లస్ 17, 17/3 is equal to x/y. ఇటు చేసి ఇటు కూడా చేయాలి కదా. సో x ఏమో 17, y ఏమో 3, రేషియో అడిగారు 17/3. రైస్ వర్త్ 35 per kg, books 38 per kilogram. థర్డ్ వెరైటీ 2:1:2 రేషియో, మొత్తం 42 grams అంట. సరే 35 kgs, 35 per kgది 2 kgs తీసుకుంటే 70 rupees పడుతుంది. 38 rupeesది 1 kg తీసుకుంటే 38 rupees పడుతుంది. x రూపీ పర్ కేజీది 2 kgs తీసుకుంటే 2x rupees పడుతుంది. సో ఈ మొత్తం ఎన్ని కిలోలు అవుతాయి? 2 + 2 5. 5 into 42 is equal to ఎంత? 108 plus 2x. 2 ones, 2 54s, 2 21s. 105 minus 54. 51, fourth option. Next. Two circles touch each other externally. First circle center was 6 centimeters radius. Second circle with center P 3 centimeters radius. Find the length of their common tangent. So square root of distance between them 6 plus 3 9 8 91 minus 6 ki 3 ki 9 81 minus 9 అంటే square root of 72. 72 అంటే మనకి 36 into 2 కదా, root 36 అంటే 6. 6 root 2, fourth option. నెక్స్ట్ వాల్యూ అడుగుతున్నారు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేసేయటమే. సో ఏంటంటే 5√3 into cos 60, 1/2 into tan 30, 1/√3 minus 3 into 1 plus 3/2 plus 2 into 3/4. So √3 cancel. 5/2 minus 9/2 plus 2 ones 2 twos, 3/2. 5 minus 9. Sorry. ఈ రెండు విడిగా కదండి. 5/2, 3ని నేను 6/2గా రాసుకుంటున్నాను. ప్లస్ 3/2 ప్లస్ 3/2. సో 6/2 క్యాన్సిల్ కదా. 5/2 అంటే 2.5, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, effective speed of a boat is 15.2 km/h against stream and 20.8 along the stream. X minus y 15.2, x plus y 20.8. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ y అడుగుతున్నారు, సబ్ట్రాక్ట్ చేయండి. -2y is equal to -6 and 5.6. y minus cancel, y is equal to 2.8 అవుతుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, 2 men can finish work in 6 days. 3 women can finish the same work in 4 days. 2 men into 6 is equal to 3 women into 4. 2 ones 2 twos, 3 ones 3 twos, 2 2 cancel అంటే men is equal to women అని. Now 1 man and 2 women అంటే 3 man. 3 man into x days is equal to 2 man into 6 days. 3 ones 3 twos. X is equal to 2 twos 4, first option. Next. In the first month, the income of Mohan increases by 30%. Second month decreases by 30%.
what will be the percentage increase or decrease in the income? 30 minus 30 minus 9 కదా. సో -9 అంటే 9% decrease. నెక్స్ట్ cos square 3/4 అంటే cos theta వచ్చి √3/2, √3/2 అంటే theta is equal to 30. Sin theta plus 30, sin 60. Sin 60 is equal to √3/2. A can complete a piece of work in 14 days. A plus B 3 to 6, 7/2 days. So 14 LCM అయితే 14 ones 14, ఇదేమో 4 అంటే ఇది 3. So B alone can complete the work in 14/3 days, fourth option. Next, R is equal to 15 of sin theta plus cos theta. S is equal to 16 of sin theta plus cos theta. Value of R square by 15 square plus S square by 16 square. So R square లో 15 square ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతుంది. sin theta plus cos theta whole square. S square plus 16 ఉంది, 16 square క్యాన్సిల్ అయిపోతుంది. sin theta minus cos theta whole square. అంటే A plus B whole square plus A minus B whole square. 2 of A square plus B square. 2 of sin square theta plus cos square theta. Sin square theta cos square theta plus 1 is equal to 1 కదా. అంటే 2 ఉంది కాబట్టి into 2. 2 into 1 is 2. నెక్స్ట్ అర్థం కాలేదా? R square అంటే 15 square into sin theta plus cos theta whole square by 15 square plus 16 square into sin theta minus cos theta whole square by 16 square. 16 square, 16 square, 15 square, 15 square cancel. A plus B whole square plus A minus B whole square. 2 of A square plus B square. Sin square theta plus cos square theta. ఇది 1 కదా. 2 into 1, 2. Last question. Total population of state B is 7,200. What is the number of females below the poverty line? So below the poverty line 25% ఉన్నారు. అంటే 1/4 into 7,200 into below poverty line females 5/8. అంతే కదా. సో 8 ones, 8 900s, 4 ones, 4 25s, 25 5s, 125, 125 nines, 9 5s 45, 9 2s 18, 22, 9 1s 9, 11, 11 1 2 5. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇది ఇవాటి 25 క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.